హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి. ఉద్యోగులు రివర్స్ చంద్రబాబుకు ఝలక్. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ అండి. 25,000 కోట్ల బకాయిలపై ఆందోళన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి సక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో వారు తమ ఆందోళనను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. 3 డీఏల బకాయిలు, వేతన సవరణ, ఉపాధ్యాయుల సదుపాయాలపై ప్రభుత్వం తీరును ప్రశ్నించే సమయంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకటోది, 25,000 కోట్ల రూపాయల బకాయిల సమస్య. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 25,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. దేశ చరిత్రలోని ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉండటం అరుదుగా చూస్తుంటాము. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బలంగా కారణంగా ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేయడం ఆలస్యం చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగుల డిమాండ్ కనీసం ఒక డీఏ అయినా తక్షణమే విడుదల చేయాలనైతే కోరుతున్నారు. బకాయిల చెల్లింపులపై అయితే ప్రభుత్వం స్పష్టమైన కాలపట్టిక, అంటే షెడ్యూల్‌ని విడుదల చేయాలనైతే, ఒకేసారి కాకపోయినా షెడ్యూల్‌గా ఆహ్, విడతల వారీగా చెల్లించాలనైతే కోరుతున్నారు. ఇక డీఏ పెంపు, ప్రభుత్వంపై ఒత్తిడి. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల్లో ప్రధానంగా 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మారితే డీఏలు విడుదల అవుతాయని భావించారు. కానీ ఇప్పటికీ విడుదల కాలేదు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం అయితే ప్రారంభించారు. ఉద్యోగుల డిమాండ్. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కనీసం ఒక డీఏ అయినా వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల హక్కులను కాలయాపన చేయకుండా చట్టబద్ధమైన సవరణలు చేయాలి. 14 వేతన సంఘం సవరణ, అధ్యయన కమిషన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేయాలనైతే కోరుతున్నారు. ఇక ఉద్యోగుల అసంతృప్తి, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రభావం. ప్రస్తుత ఉద్యోగులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పుడైనా ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మారితే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో, ఉద్యోగులు తమకు సంబంధించిన హామీలు నెరవేరనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనుకాడరు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నిరసనలు మరింత ఉధృతం అవుతున్నాయని, సో, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆ ప్రభావం పొలిటికల్‌గా కూడా కనిపించవచ్చు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగుల భవిష్యత్తు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 6,500 కోట్ల రూపాయలు వేతనాల కోసం వెచ్చించాల్సిన అవసరమైతే ఉంది. దీనికి అదనంగా బకాయిలు చెల్లించాల్సిన ఒత్తిడితో ప్రభుత్వం ఎదుర్కొంటుంది. కానీ ఉద్యోగుల డిమాండ్లను విస్మరిస్తే ప్రభుత్వానికి సీరియస్ ప్రభావం పడే అవకాశము ఉంది. ఉద్యోగుల సమ్మె లేదా నిరసనలతో పరిస్థితి మరింత ఉధృతమయ్యే అవకాశము ఉంది. సో, చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల నమ్మకం. ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వచ్చినా పరిస్థితులు మారలేదనే అభిప్రాయంలో ఉన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్లను త్వరలోనే తీర్చకపోతే ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో, మొత్తానికి 25,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను ఉద్యోగులకు జమ చేయాల్సిన అవసరం అయితే ఉందని, తక్షణమే ఒక డీఏ అయినా కనీసం విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం త్వరలోనే పెద్ద స్థాయిలో నిరసనకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు, కానీ డీఏల విడుదలలో ఆలస్యం. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశము ఉంది.